గీతామకరణం భగవద్గీత 17వ అధ్యాయం 1వ శ్లోకం. ఏ శాస్త్ర విధి ముస్తచ్చ యజ్ఞతే శ్రద్ధయాన్విత తేషాం నిష్ఠాతు కా కృష్ణనత్వమహే రజస్తమా. ఓ కృష్ణ, ఎవరు ఈ శాస్త్రోక్త విధానములు విడిచిపెట్టి శ్రద్ధతో గూడుకొని పూజాదుల ననర్తురో వారి యొక్క స్థితి సాత్వికమా లేక రాజసమా లేక తామసమా అయి ఉన్నది. చివరి శాస్త్రనిధిని ఉల్లంఘించిన స్వేచ్ఛాచారులై ప్రవర్తించు వారికి మోక్షబుద్ధి కలదని చెప్పబడినది. కొందరు శాస్త్ర విరుద్ధములు నిషేధములు శ్రమానియు తలిచి లేక ఔదాసీన్యమును వహించేది వాణిని గురించి తెలుసుకుని యత్నించక శ్రద్ధతో కూడుకొని వారై ఆసక్తి బుద్ధులు దేవాదులు అర్చించబడుదురు కదా. అట్టి వారి యొక్క ప్రవృత్తి ఎట్టిది? అది సాత్వికమా రాజసమా తామసమా అని అర్జునుని ప్రశ్న. సెకండ్, త్రివిధ భవతి శ్రద్ధ దేహీనాం స్వభావయా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. భగవంతుడు చెప్పెను, ప్రాణుల యొక్క స్వభావము పూర్వజన్మ సంస్కారములచే కలిగిన అశ్రద్ధ సాత్వికమనియు రాజసమనియు తామసమనియు 3 విధములుగా నగుచున్నది. స్వభావం అని చెప్పుట వలన పూర్వజన్మ సంస్కారముల వలన జన్మాంతరముల వలన అట్టివారి యందు స్వభావముగానే జనించునని భావము. శ్రద్ధ యొక్క విధములు అవి 3 విధములు. అవి సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. అట్టి శ్రద్ధలు జీవునికి ఎట్లు జనించును? స్వభావమునే అనగా జన్మాంతర సంస్కార సామ్రాజ్యముల వలన ఇహజన్మ ప్రయత్నాది అతిశయమున సహజంగానే అది జనించునని భావము.